రైట్. సీఎం నివాసంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా సీనియర్ నేతలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ఈ భేటీ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు జరిగే పీఏసీలో చర్చించే ఎజెండాపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. సీఎంతో భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబులు తదితరులు ఉన్నారు. సీఎం నివాసంలో సీనియర్ నేతల భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ అనిల్, ఇవాళ పిఏసీ సమావేశం గాంధీ భవన్ లో సాయంత్రం 5 గంటలకు ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అంతకు ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు భేటీ కావడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ యొక్క సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఈ యొక్క భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి చర్చ జరుగుతున్నట్లు సమాచారం అంతా ఉంది. పిఏసీ సమావేశంలో చర్చించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఎజెండా ఏదైతే ఉందో, అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వాటితో పాటుగానే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద కూడా ఇందులో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే వీటితో పాటుగానే ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో జరగబోయేటటువంటి పిఏసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశంలో చర్చించాల్సినటువంటి కీలక అంశాలు, అందులో అవసరమైతే ఏవైనా కీలకంగా పార్టీ స్టాండ్ ను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఏవైనా తీర్మానాలు పాస్ చేయాలా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతా ఉంది. కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించినటువంటి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు భేటీ కావడం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని అయితే చెప్పుకోవాలి అని. రైట్ రాజు, థ్యాంక్ యూ.